హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే మల్టీ రీఛార్జ్లో నెలకు 30,000 సంపాదించడం ఎలా, అదేవిధంగా మల్టీ రీఛార్జ్ అంటే ఏంటి, ఈ రెండింటి విషయాల మీద ఇవాళ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో వెంటనే లైక్ చేయండి. వీడియో ఎంతోమందికనే చేరుతుంది. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టాపిక్లో వచ్చినప్పుడు నాకు చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరికైనా కానీ ఏఈపీఎస్, మల్టీ రీఛార్జ్, పాన్ కార్డ్ సర్వీస్, మంత్రా, మార్పు, ఎవరు స్టార్టింగ్ ఇటువంటి బయోమెట్రిక్స్, ఎటువంటి ఆన్లైన్ సర్వీసెస్, ఐడీస్ కానీ డివైజెస్ కానీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాల్ చేసినా తీసుకోవచ్చు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. టాపిక్లో వచ్చిన ఫస్ట్ చూసుకుంటే అసలు మల్టీ రీఛార్జ్ అంటే ఏంటి. మల్టీ రీఛార్జ్ అంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇటువంటి బీబీబీఎస్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉండే యాప్ని మల్టీ రీఛార్జ్ అంటాము. ఓకే, కానీ మల్టీ రీఛార్జ్ అని వాళ్ళు యాప్కి పేరు పెట్టుకున్నాం. యాప్కి వచ్చేసి పే ఆన్లైన్ అని, ఎస్ఎంఎస్ లింక్ వ్యాలెట్ అని, ఉజ్వాల్ అని, ఈ విధంగా యాప్ల పేర్లు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు నచ్చిన పేరు వాళ్ళు. ఓకేనా, అందులో ఉండేది మాత్రం ఒకే సర్వీసెస్. ఓకేనా, అందులో ఇప్పుడు వచ్చేసి మీరు కేవలం మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్ చేస్తూ నెలకు 30,000 ఎలా సంపాదించాలి ఫస్ట్ చూసుకుంటే, మనకు వచ్చేసి మల్టీ రీఛార్జ్ యాప్ల్లో మొత్తం 4 రోల్స్ ఉంటాయి: రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్. రీటైలర్కి వచ్చేసి 3% వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 3.5 వస్తుంది, అదేవిధంగా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి 3.8 వస్తుంది, సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 4% అనేది కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 4% కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు వస్తుంది బాగానే ఉంది అంటారు. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి 1,000 రూపాయలు ఎలా సంపాదించాలి, డైలీ నెలకు 30,000 ఎలా సంపాదించాలి అని చూసుకుంటే, ఫస్ట్గా వచ్చేసి మనకు వచ్చేసి 4% వస్తుంది కాబట్టి మనం సూపర్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకోవాలి. ఫస్ట్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ తీసుకున్నాక మనకెందుకు వచ్చేసి రీటైలర్ని జాయిన్ చేయాలి. 1, 2 అటు కాకుండా మీరు వచ్చేసి ఒక 2 నెలల దాకా కష్టపడాలి. ఓకేనా, మీరు కానీ డైలీ గాను 1, 2, 3 చేసుకున్నాక మీరు 100 మంది రీటైలర్ని కానీ జాయిన్ చేశారనుకో, 100 మంది వచ్చేసి డైలీ 1,000 రూపాయలు రీఛార్జ్ ఒక్కొక్కరు 1,000 రూపాయలు కానీ చేశారనుకో, అప్పుడు 100 మంది ఎంత చేస్తారు, డైలీ 1,00,000 రూపాయలు చేస్తారు. 1,00,000లో 1% తీస్తే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు నీ కమిషన్ వచ్చేసి రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి నెలకు 30,000 వచ్చేసి నీకు రావడం జరుగుతుంది. ఓకే, మీరు వచ్చేసి 2 రోజులు చేసి మళ్ళీ 3 రోజులు ఆపేయడం కాకుండా వరుసగా ఒక 2 నెలలు కానీ కష్టపడితే 100 మందిని జాయిన్ చేయడానికి సరిగా రీఛార్జ్ చేసేవాళ్ళు 100 మంది కూడా మీరు ఎక్కువ ఏం కష్టపడలేదు. మీ చుట్టుపక్కల మొబైల్ షాప్ వాళ్ళు, మొబైల్ పాన్ షాప్ వాళ్ళు ఎక్కడ బట్టి ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ కాడికి పోయి ఈ విధంగా లాగిన్ ఉంది సార్, తీసుకోండి సార్, మీకు కమిషన్ వస్తుందని చెప్తే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పేలో చేసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా జీఎస్టీ పడుతుంది, 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ. ఇందులో వచ్చేసి కమిషన్ వేస్తున్నాం మనం వచ్చేసి. అదేవిధంగా మీరు కానీ ఇవన్నీ మేము చేయలేము సార్ అన్నారు అనుకో, మీరు అప్పుడు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుని ఇదంతా కష్టపడాల్సిందే. లేకుంటే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కొద్దిగా తక్కువ కాస్ట్లో ఉంటుంది, 1,000 రూపాయలు ఎంత ఉంది. ఒక రీటైలర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి వచ్చేసి ఫ్రీ ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు అనుకో 3.50% వస్తుంది. మీరు రీటైలర్స్ వచ్చి జాయిన్ చేయొచ్చు అన్లిమిటెడ్. ఓకే, మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ దాని నుంచి కూడా మీకు 50 పైసలు వస్తుంది కమిషన్. ఓకే, 50 పైసలు అంటే మీకు వచ్చేసి ఇప్పుడు 1,00,000 వస్తుంది కదా, మీకు వచ్చేసి డైలీ 1,000 రూపాయలు వచ్చింది అనుకో, 1,00,000 చేస్తే మీకు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇవన్నీ మాకు ఎందుకు సార్ అంటే, మాకు మొబైల్ రీఛార్జ్ ఉంది సార్ అంటే, మొబైల్ షాప్ ఉంది సార్ అంటే, ఏమైనా పాన్ షాప్ ఉందంటే మీరు కేవలం రీటైల్ ఐడి తీసేసుకోండి. రీటైల్ ఐడి తీసుకొని మీరు డైలీ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోండి. మీకు వచ్చి 3% వస్తుంది. మీరు రోజుకి వచ్చేసి 1,00,000 రూపాయలు కానీ రీఛార్జ్ చేసుకున్నారనుకో, మీకు అప్పుడు వచ్చి 3% కమిషన్ వచ్చింది అనుకో, ఇప్పుడు 3,000 వస్తుంది. 1,00,000 కానీ రీఛార్జ్ చేసుకుంటే మీకు డైలీ 3,000 వస్తుంది. 1,00,000 రీఛార్జ్ చేయలేరు మొబైల్ షాప్లో డైలీ. సరే 1,00,000 చేయలేకపోయింటారు అనుకో, ఒక 50,000 వేసుకున్నా కానీ మనకు 1,500 దాకా వస్తుంది కమిషన్ డైలీ వచ్చేసి రీటైలర్కే. ఓకే, ఈ విధంగా మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ అవ్వండి, మీకు అన్ని క్లారిటీగా వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరికైనా ఏఈపీఎస్, మల్టీ రీఛార్జ్, పాన్ కార్డ్ సర్వీస్ ఎటువంటి ఐడీస్ కావాలన్నా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాల్ చేసి తీసుకోవచ్చు. అదేవిధంగా థ్యాంక్ ఫర్ వాచింగ్. నైస్ డే. జై హింద్.